హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏపీ హెచ్డబ్ల్యూఓ మరియు డైట్ లెక్చర్లకు సంబంధించి సిలబస్ ఏమిటి, విధి విధానాలు ఏమిటి, మరి సిలబస్ వచ్చిందా రాలేదా, ప్రిలిమ్స్ ఉంటుందా, నెగిటివ్ మార్క్స్ ఏంటి, కేవలం మహిళలకు మాత్రమేనా, ఇలా ఆలోచిస్తూ కాలయాపన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు. చాలామంది ఎలాగో సెలవులు వస్తున్నాయి కదా, ఆ సెలవుల్లో చదువుదామనుకుంటారు. తర్వాత తీరా ఉద్యోగం పోయాక అయ్యో అనవసరంగా ఈ యొక్క జాబ్ కోసం, ఈ యొక్క ప్రైవేట్ జాబ్ కోసం అనవసరంగా నేను లీవ్ పెట్టకుండా చదివాను, గతంలో చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నానని కూడా ఆలోచించారు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఏ పరీక్షకైనా కనీసము ఒక 6 నెలలు కనుక మనం టైం తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు జాబ్ చేస్తూ చదువుతారు, మిగతా వాళ్ళు జాబ్ చేయకుండా ప్రభుత్వ జాబ్ను కొడతారు. ప్రైవేటు జాబ్ చేస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే, ఇదే కష్టం కనుక నేను ఇక్కడ పడితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. మరి కొంతమంది అంటే ఆ జాబు రాకపోను, ఉన్న జాబు పోతే నేను ఎలా బతకాలి అనుకుంటారు. ఇలా మొదటి స్టెప్పులోనే ఫెయిల్ అయిపోతున్నారు. అంతకంటే ఎక్కువ అనుమానిస్తుంటారు. మీరు ఎక్కువ అనుమానం పాత రోగం అన్నట్టుగా, అనుమానం పాత రోగం కాబట్టి పాత పద్ధతిలో ఆలోచిస్తుంటారు. ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఓన్లీ ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా, ఇలాంటి మళ్ళీ డైట్ లెక్చర్లు అయితే మాకు పోస్టులు ఉంటాయో ఉండవో, మా క్వాలిఫికేషన్ ఏమిటి, నెట్ సెట్ ఉండాలా లేదా, ఇలా రకరకాల ఆలోచనలతోనే సమయం గడుపుతూ మళ్ళీ చివరికి ఎప్పుడు ఆలోచించే స్థితికి, నన్ను ఏమనుకుంటారో జాబ్ రాకపోతే అనుకుంటారు. జాబ్ పోయిన తర్వాత 80% కూడా తప్పు చేశాను అనుకుంటారు. జాబ్ పోయిన తర్వాత ఆలోచించడం కంటే ట్రైన్ పోయిన తర్వాత మనము ప్రయాణం మొదలు పెడితే లాభం లేదు. కాబట్టి దయచేసి మిత్రులారా, అవకాశం వచ్చింది, మీరని కూడా తక్కువ పోస్టులు అంటారు. మరి మనిషికి ఒక పోస్టు వేయడు. రోజు రోజుకు పోస్టుల సంఖ్య తగ్గుతుంది, మరి జనాల సంఖ్య పెరుగుతుంది. మీకు తెలుసు, భూమిలాగానే భూమి ఎప్పుడు పెరగదు, కానీ మనుషులు పెరుగుతారు. కాబట్టి ఈ భూమి అనేది స్థిరాస్తి, కాబట్టి ఉద్యోగం కూడా అలాంటిదే. కాబట్టి సీరియస్గా, ఎందుకంటే మంచి అవకాశం ఇక్కడ. హెచ్డబ్ల్యూఓ ఆల్రెడీ ఇన్ని రోజులు రాదేమో ఏ జాబ్ వస్తుందేమో అనుకున్నారు నోటిఫికేషన్. తీరా జాబ్ క్యాలెండర్లో ఈ జాబ్ ఉంది అన్నప్పుడు కూడా ఇంకా అనుమానాలు, ఇంకా మొదలు పెట్టకపోవడం, చివరికి మొదలు పెట్టడం, కొంత ముందు చదివింటే బాగుండేనేమో అనుకోవడం, తప్పు చేశాను అనుకోవడం, మళ్ళీ అదే తప్పులు చేయడం, ఆ తప్పులు అలవాటు కావడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఏదైనా సరే ముందు మొదలు పెట్టాలి, ముందంజలో ఉండాలి అంటే ముందు పెట్టాల్సిందే. మరి ఇక్కడ ఏపీ హెచ్డబ్ల్యూఓ డైట్ లెక్చర్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ నేను ఇస్తాను. మరి చాలామంది అనుకుంటారు, అంతకంటే ముందుగా మీకు తెలుసు, మనం గతంలో ఆత్మీయ సమ్మేళనం కండక్ట్ చేశాం. మళ్ళీ ఈసారి మే 10న ఉద్యోగ విజేతలను పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన విద్యార్థులు జాబ్ కొట్టి ఉంటే ఖచ్చితంగా గూగుల్ ఫామ్ నింపండి, మరి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఎందుకంటే మీరు నిరుద్యోగులకు స్ఫూర్తి. కాబట్టి మీరు ఎలా కష్టపడ్డారో ఆ విషయాన్ని తెలియచేయాలి. కాబట్టి మరి ఇక్కడ మంచి ఉద్యోగం. ఏపీ హెచ్డబ్ల్యూ అంటే మీకు తెలుసు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ అన్న ఒకటే, క్లియర్. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు సపరేట్గా ఉండదు, అందరికీ ఒకే నోటిఫికేషన్. అందరికీ అవి హాస్టల్ల పేర్లు వేరే, కేవలం మహిళలకే ఉంటాయంట కదా సార్ అంటారు. గతంలో మొన్న 26లో వచ్చిన నోటిఫికేషన్లో అది ఒకే పోస్ట్ పడింది, సిలబస్ ఇచ్చాడు, మహిళకు కేటాయించబడ్డటువంటి పోస్ట్. మరి చాలామంది అడుగుతున్నారు, సార్ ప్రిలిమ్స్ ఉంటుందంట కదా అని. మరి 2016 డిసెంబర్ 31న పడ్డ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ 150 మార్కులకు, దాంట్లో జనరల్ స్టడీస్ కాకుండా అనేక అంశాలు. అప్పట్లోనే కొత్తగా మనకి ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ లాంటి కొన్ని అంశాలు, ఫిజికల్ సైన్స్, జనరల్ సైన్స్, ఆ విధంగా స్క్రీనింగ్ పెట్టాడు. ఎప్పుడు 2016 డిసెంబర్ 31. దాంట్లో ప్రిలిమ్స్ ఉంది. మరి రీసెంట్గా మీకు తెలుసు, రీసెంట్ నోటిఫికేషన్లో ఇది రీసెంట్ నోటిఫికేషన్ 2026లో వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ నో ప్రిలిమ్స్, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సబ్జెక్ట్ ఎడ్యుకేషన్, 2 మార్కులను కన్సాలిడేట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, నో డౌట్.
చాలామంది చూస్తున్నది రీసెంట్ లేటెస్ట్ చూడకుండా గతంలో ఇది 2016కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. దాంట్లో కనుక చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది 150 మార్కులకు సంబంధించి. తర్వాత ఇది మరి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా, ప్రిలిమ్స్ ఉంటుందా అన్నప్పుడు ఎప్పుడే కానీ పోటీ ఎక్కువ ఉన్నప్పుడు, లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది 100%. కానీ ఇక్కడ గత నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ మెన్షన్ చేయలేదు. అయితే చాలామందికి తెలియక వాస్తవాలు ఆలోచించాలి. ఇది లేటెస్ట్ కాదు, లేటెస్ట్ అనే దాంట్లో ప్రిలిమ్స్ లేదు. మరి పెట్టే అవకాశాలు ఉండొచ్చు, కానీ అప్పుడున్న పరిస్థితిని ఇప్పుడు అంచనా వేసి చదవకుండా ఉంటే. కానీ ఇక్కడ చూస్తే డిప్యూటీఓకు ఎగ్జామ్కు ప్రిలిమ్స్ పెట్టాడు. అది గ్రూప్ 1 స్థాయి పరీక్ష కాబట్టి ప్రిలిమ్స్ పెట్టాడు. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ లేదు. మరి పెట్టొచ్చా, పెట్టలేమా? పెట్టినా పెట్టకపోయినా మీరు చదవాల్సిందే, మీరు రాయాల్సిందే. అవే సబ్జెక్టులు కాబట్టి దాని గురించి కాదండి. మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఆలోచనలే వస్తాయి, కానీ ప్రశ్నలకు సమాధానాలు రావు. మీరు క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతారు 100%. కాబట్టి మిత్రులు, వాస్తవాలు గ్రహించండి, గాలిలో ఉండకండి. మీరు ఖచ్చితంగా ఇక్కడ చూస్తే ఈ జాబ్ స్ట్రక్చర్ హాస్టల్ వార్డెన్ ఆఫీసర్, హాస్టల్లో వార్డెన్గా విధులు నిర్వహిస్తారు. చాలామంది అక్కడే ఉండాలేమో, ఎప్పుడు అక్కడే ఉండాలేమో. మరి ఏ జాబులో అయినా ఛాలెంజింగ్ జాబ్స్ అది. కాబట్టి పిల్లల్ని పర్యవేక్షించే అధికారం, అంతకంటే ముందుగా అది గవర్నమెంట్ జాబు. ఏ జాబు లేక నిరుద్యోగం కంటే చిరుద్యోగం బెస్ట్, చిరుద్యోగం కంటే ఉన్నతోద్యోగం బెస్ట్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మంచి జాబు దీనికి సంబంధించింది. ఇక్కడ చూస్తే డైట్ లెక్చరర్స్, ఈ డైట్ లెక్చరర్ పోస్ట్ అనేటువంటిది 98 తర్వాత 98 తర్వాత ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా నింపబోతున్నారు. ఇదేం చిన్న జాబ్ కాదు. మీరు అనుకుంటారు డైట్ లెక్చరర్స్ అంటే ఏముంటాయి? యాక్చువల్గా డైట్ వేరే, బీఈడీ లెక్చరర్స్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ లెక్చర్లో లెక్చర్ ఇన్ సైన్స్ అని ఉంటుంది, కానీ బీఈడీలో మాత్రం లెక్చర్ ఇన్ ఫిజికల్ సైన్స్, లెక్చర్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఇలా ఉంటుంది. ఈ డైట్ లెక్చర్కి సంబంధించి సాధారణ క్వాలిఫికేషన్ వస్తే పీజీ అండ్ ఎంఈడి, అది కూడా లోయర్ సెకండరీ డిగ్రీ పర్సంటేజ్ అడుగుతాడు. సాధారణంగా 55 ఆ విధంగా అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మేజర్గా చూసుకుంటే మరి చాలామంది టీచర్లు ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, ఈ నెల 10న లోకేష్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మాకు ప్రమోషన్లు ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి మాకు పీజీ ప్లస్ బీఈడీ ఉన్నా సరే మాకు రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని. ఇంకా కొంతమంది ఏం చూశారంటే గతంలో టీచర్లకు ఎగ్జామ్ పెట్టి డైట్ కాలేజ్లో డిప్యూటేషన్ తీసుకున్నారు. అది చూసి లేక టీచర్లు కలిసి చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ వాస్తవంగా దీని యొక్క క్వాలిఫికేషన్ ఎన్సిటి రూల్స్ ప్రకారం పీజీ అండ్ ఎంఈడి. దీనికి నెట్ సెట్ అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా ఎన్సిటి వెబ్సైట్ చూసుకోవాలి. మరి దీంట్లో మీరు డైట్ బీడ్ లెక్చర్ అనుకుంటారు, కేవలం ఏ సబ్జెక్ట్ ఉంటాయంటే లెక్చర్ ఇన్ మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆర్ట్ క్రాఫ్ట్ కూడా ఉంటాయి దీంట్లో జాబ్స్. ఎందుకంటే అనేక డిపార్ట్మెంట్లు, కరికులం డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, మరి ప్లానింగ్ అండ్ మెటీరియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోస్టుల్లో వారికి పూర్తిగా ఇది ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువగా ఎన్ని ఉంటాయి, ఏముంటాయని కంటే నీ లోపల ఏముంది, ఎంత చదివావు, ఏముంటుంది సిలబస్, ఎంత పూర్తయింది, పుస్తకాలు ఉన్నాయా లేదా, ఇది మొదటి అడుగు. ఇవన్నీ ఆలోచిస్తుంటే అడుగులే వేయలేరు మీరు. ఆ అడుగులకు కళ్ళెం వేసినట్టు అక్కడే ఆగిపోతారు. ఇక్కడ చూడండి, హెచ్డబ్ల్యూఓ డైట్ లెక్చర్ సంబంధించి ఇక్కడ హెచ్డబ్ల్యూలో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ 150 మార్కులు. ఈ 150 మార్కుల పరీక్షను ఎక్కడి నుంచి తీసుకున్నాడు సిలబస్ అంటే డిప్యూటీఓలో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఒక పేపర్ను పెట్టడం జరిగింది. వెరీ గుడ్. మరి డైట్ లెక్చరర్స్కి ఏముంటుంది సార్ అంటే తెలుసు, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, మరియు మెథడాలజీ కూడా ఉంటుంది. జనరల్ స్టడీస్ యావరేజ్గా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మరి దీనికి సంబంధించి మీకు తెలుసు, జనరల్ స్టడీస్ ప్రతి పరీక్షకు ఉపయోగపడుతుంది. మరి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది? మీరు ఒకవేళ పీజీ చేసి ఎంఈడీ చేసి ఎడ్యుకేషన్లో సెట్ నెట్ రాయాలనుకుంటే అక్కడ ఉపయోగపడుతుంది, డిఎస్సిలో ఉపయోగపడుతుంది. డైట్ లెక్చర్ ప్రిపేర్ అయితే హెచ్డబ్ల్యూఓలో ఉపయోగపడుతుంది, హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ అయితే డైట్లో ఉపయోగపడుతుంది, ఫైనల్గా డిఎస్సి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సైకాలజీ, పర్స్పెక్టివ్స్, తర్వాత సోషియాలజీ, ఫిలాసఫీ, స్టాట్స్, ఐసిటి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ముందు ప్రిపరేషన్ ఇంపార్టెంట్, సిలబస్ ఏమిటి ఇంపార్టెంట్. సిలబస్లో
మరి చాలామంది జాయిన్ అయ్యారు ఈ మధ్యకాలంలో. మన యాప్లోనే వేల మంది జాయిన్ అయ్యారు, మీకు తెలుసు. ఎందుకంటే చాలామంది కష్టపడ్డ వాళ్ళు, కష్టపడని వానికి తేడా ఏంటంటే, కష్టపడేవాడు ఎంతైనా కష్టపడతానంటాడు. కష్టపడిన వాడు చాలామంది బుక్ వస్తున్నాయా సార్ ఏమైనా మాకుంటే రెడీమేడ్గా ఇవ్వండి అంటాడు. వాడు రెడీమేడ్ కాబట్టే ఉద్యోగాలు సాధించలేదు. ఇది 2020 మ్యాచ్ యూట్యూబ్ వీడియో కంటే షార్ట్స్ చూసినంత ఈజీ కాదండి ఇది. కాబట్టి దీనికి వ్యాస్ట్ మెటీరియల్ ఉంది, వ్యాస్ట్. ఆ పుస్తకాల లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. వ్యాస్ట్ మెటీరియల్ అంటే ఎక్కువ మెటీరియల్, అంటే ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రెడీమేడ్ పుస్తకం చదువుతాను, నేను రిస్క్ తీసుకోను, నేను అవి ఎక్కడున్నాయో వెతుక్కోను, ఏదో పుస్తకం ఇస్తే నేను చదువుతాను, ప్రశ్న వస్తుంది లేదంటే లేదు. కానీ ఎగ్జామినర్ ఆ 10 పుస్తకాలు చదువుతాడు. 10 పుస్తకాల నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. కానీ ఒకే పుస్తకం కనుక చదివి ఉంటే దెబ్బడిపోతుంది. కాబట్టి మీరు సీరియస్ అభ్యర్థులైతే, మళ్ళీ చెప్తున్నాను, దీనికి రెఫరెన్స్ మెటీరియల్ ఉన్నాయి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి పుస్తకాలు వచ్చాయి. మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము క్లాసులు పెట్టాం, మెటీరియల్ పెట్టాం. ఆ మెటీరియల్ కూడా అన్ని అకాడమీ పుస్తకాలు. విజేత లక్షణం అకాడమీ పుస్తకాలను చదవడం. అకాడమీ కన్న తల్లి లాంటిది, మిగతా పుస్తకాలు సవితి తల్లి లాంటివి. కానీ మన శ్రీ విద్యా పబ్లికేషన్ అలా కాదు, అమ్మమ్మ లాంటిది, జేజమ్మ లాంటిది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరే మీకు ఇవన్నీ వెతికి పెట్టుకునే అవసరం లేకుండా ప్రింట్అవుట్ ఆప్షన్ ఇచ్చాం, చదువుకోవడానికి రాసుకోవడానికి అవకాశం ఇచ్చాం. మరియు పీపీటీలు కూడా పెట్టాం, మరియు 1200 టెస్టులు పెట్టాం, మరియు అంతేకాకుండా రివిజన్ సిరీస్లు పెట్టాం. ఎందుకంటే అందరికంటే ముందుండాలని. ఇక్కడ చూస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది ఏపీ హెచ్డబ్ల్యూలో డైట్ లెక్చరర్స్ కోర్స్. పూర్తిగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ ఉంటాయి, తెలుగు మీడియంలో క్లాస్ ఉంటాయి, పీపీటీలు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సీరియస్ అభ్యర్థులు టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడొక్కసారి. ఇది కాంటాక్ట్ వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి. చూడండి, మళ్ళీ 20 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 2వ షెడ్యూల్. మొదటి షెడ్యూల్ అయిపోయింది. ఆ షెడ్యూల్లో మీరు లేరు అంటే వెనుకబడి ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సెకండ్ షెడ్యూల్ అయినా ఎగ్జామ్స్ రాయండి. స్టాండర్డ్ ప్రశ్నలు. సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది. నిరుద్యోగం నుంచి ఉద్యోగానికి వెళ్ళాలంటే మనకు కొంచెం శ్రమ అవసరం. ఎక్కువ పుస్తకాలు చదవాలి, ఎక్కువ రోజులు చదవాలి, అందరికంటే ఎక్కువ చదవాలి. మీ దగ్గర టైం ఉండాలి, కోరిక ఉండాలి. అందుకే మీకు కష్టపడే తత్వం ఉంటే నేర్పించే గుణం మాకుంది సులువుగా. కాబట్టి మిత్రులారా, సీరియస్ తీసుకోండి. ఇది హెచ్డబ్ల్యూఓ మరియు డైట్ లెక్చరర్కి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కామన్గా ఉంది. అది డిప్యూటీ డిఓలో ఉపయోగపడుతుంది, డిఏసీలో ఉపయోగపడుతుంది. ఒకటి కొంటే 3 అన్నట్టుగా చదివింది ఏది వృధా కాదు. నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుందాం. అది మహిళలక, పురుషులక, నెగిటివ్ మార్కులు ఉంటాయా, ప్రిలిమ్స్ ఉంటాయా, చూసుకోవడం అనేది ఏముంటుంది చెప్పండి. చూసుకోవడానికి టైం ఉంటుందా? ఆ టెన్షన్తో చచ్చిపోతారు, వణికిపోతారు, భయపడతారు, బాధ పెడతారు, చిరాకు పడతారు. కాబట్టి ఆ చిరాకు, కోపం, భయం, అసహనం లాంటివి ఈ లక్షణాలు మీరు చూసి ఉంటారు ఎట్టి పరిస్థితిలో కూడా. దయచేసి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, స్టార్ట్ చేయండి. 20 నుంచి 2వ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం 5:30కి ఎగ్జామ్ పెడుతున్నాం. మీరు ఎప్పుడైనా రాసుకోండి, ఎన్నిసార్లు రాసుకోండి. ఫోన్లు కంటే మరి ఎలా రీచ్ కావాలి? ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? బీపీఈడి వాళ్ళు ఎలిజిబులా అంటే బీపీఈడి వాళ్ళు బీఈడితో సమానం కాదండి. మరి తెలుగు పండిత వాళ్ళు ఎలిజిబులా, హిందీ పండిత వాళ్ళు ఎలిజిబుల్ అంటే గతంలోనే దానికి చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, మాతో క్లారిఫై చేసుకోండి. నిజం ఉంటేనే చెప్తాం. కాబట్టి ఫైనల్గా చదవండి, అడుగులు వేయండి. ప్రతిరోజు 5:30కి ఎగ్జామ్ పెడుతున్నాం, 9:30కి విజేతలను ఇస్తున్నాం. అందరూ విజేతలను చూడడమేనా మన పని? కాదు, విజేతల్లో ఉండడం. అవకాశాలు పక్షి లాంటివి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి తల్లిపైన తట్టొచ్చు, ఏ కొమ్మ పైన కూర్చోవచ్చు, కానీ ఆ కొమ్మ స్టాండర్డ్ ఉంటేనే ఆ పక్షి కూర్చుంటుంది. మరి మీరు స్టాండర్డా లేదా? పక్షి కూర్చునే అవకాశమైనా ఇస్తారా లేదా? కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. మరి యాప్ తెలియకపోతే కూడా స్క్రోలింగ్లో ఉంటుంది. వాట్సాప్ చేయండి, లేదా చాట్ బాక్స్ నొక్కండి. ఒక్కగానే మెసేజియర్ అని కనిపిస్తుంది. ఆ మెసేజియర్ దగ్గర మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.
సేమ్ సిలబస్ అన్నిటికీ. డిప్యూటీఓ నోటిఫికేషన్ వచ్చినా, హాస్టల్ వార్డెన్ వచ్చినా, డైట్ వచ్చినా, డిఎస్సి వచ్చినా, అన్నింటిలో పర్స్పెక్టివ్స్ సైకాలజీ కామన్గా ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఫస్ట్ చదివితే ఉపయోగపడుతుంది. సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని కాల్చకండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఫ్లో ఆగిపోతుంది, నీరు ఆగదు, చీమ ఆగదు, మరి నీ శరీరంలో రక్తం ఆగదు, ప్రవహిస్తూనే ఉంటుంది. మరి నీ ఆలోచనలు ప్రవహించకూడదు, నీ ఆచరణ ప్రవహించాలి, నీ సిలబస్ పరిగెత్తించాలి. కాబట్టి ఏ డౌట్ ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరియు మనకు హెచ్డబ్ల్యూఓ డైట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మేము కలర్ఫుల్ పవర్ఫుల్ పీపీటీలు కూడా పెడుతున్నాం. మీకంటే ఎక్కువ శ్రమిస్తాం, మిమ్మల్ని సులువుగా ఉద్యోగాలను కొట్టేటట్టు చేస్తాం. మీకు కూర్చున్న ఓర్పు ఉంటే నేర్పించే సత్తా మా దగ్గర ఉంది. తెలంగాణలో 581 పోస్టులకు 533 అభ్యర్థులు మన వాళ్ళని చెప్పడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ మీరు చూడబోతున్నారు మే 10న ఆత్మీయ సమ్మేళనం లైవ్లో వస్తుంది. ఎందుకంటే వారు మీలాగా రెడీమేడ్ చదవలేదు, రెడీమేడ్ అడగలేదు. చక్కగా ప్రతిదీ నోట్ చేసుకున్నారు, నోట్స్ రాసుకున్నారు, ప్రతి మెటీరియల్ చదివారు, ఏ ప్రశ్న వచ్చినా చేసే సత్తాను పొందారు, పరీక్షలు రాశారు, సీరియస్ అభ్యర్థులు కాబట్టి సిరీస్లు రాశారు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా టైం వస్తే టైం లేదు, సమయం మించిపోయింది, ఇంకా మనం మునిగిపోలేదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే మా ద్వారా మీరు తీర్చుకోండి. రెడీమేడ్ పుస్తకాలకు స్వస్తి చెప్పండి, సక్సెస్ కాలేరు. సిలబస్ ఎక్కువ, సమయం తక్కువ, పోటీ ఎక్కువ. కోరిక అందరికీ కొండంత కోరిక ఉంటే కాదు, కసి ఉండాలి, కసితో కూడిన శ్రమ ఉండాలి. ఆల్ ది బెస్ట్.